డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు చెప్పినట్టు ఎక్కడైతే గొంతు లేని వారు ఉంటారో, ఎక్కడైతే గొంతు లేని వాడికి అన్యాయం జరుగుతుందో, అన్యాయం జరిగే వైపు కనుక నువ్వు నిలబడకపోతే నువ్వు మనిషి జన్మ వృధా అని చెప్పినట్టుగా ఇవాళ ఈ దేశ స్వాతంత్ర పోరాటం మొదలుకొని తెలంగాణ తొలిదశ మలిదశ ఉద్యమాల్లో కూడా కలువులుగా, కళాకారులుగా, బుద్ధిజీవులుగా, జర్నలిస్టులుగా ఉన్నటువంటి ఈ సమాజం గొంతు లేని వారి పక్షాన ఉన్నది, ఆదివాసుల పక్షాన ఉన్నది, గోండుల పక్షాన ఉన్నది. ఖచ్చితంగా ఇవాళ మాదిగ సమాజం పక్షాన కూడా ఈ దేశంలో ఉండబడేటటువంటి బుద్ధిజీవులుగా చెప్పబడేటటువంటి జర్నలిస్టు సమాజం కూడా నిలవాలనుకుంటున్నది. ఎందుకంటే న్యాయమైన డిమాండ్ ఎక్కడైతే ఉంటుందో, మెజారిటీ ప్రజలు ఎక్కడైతే అన్యాయానికి గురవుతున్నారో ఆ అన్యాయం వైపు తప్పకుండా నిలబడి వాళ్ళకు బాసటగా ఉండాల్సిన బాధ్యత గుర్తెరిగిన, సామాజిక స్పృహ కలిగినటువంటి ఉద్యమకారులుగా, తర్వాత జర్నలిస్టులుగా, ఈ ప్రాంతంలో పుట్టినటువంటి బిడ్డలుగా ఇక్కడ అనేక ప్రజా ఉద్యమాలు నిర్మితమైనప్పుడు కవులు, కళాకారులతో గొంతు కలిపి ఇక్కడ ఉన్నటువంటి సప్పండ వర్గాలతో కలిసి నడిచిన వాళ్ళంగా ఇవాళ ఒక న్యాయమైన పోరాటం ఈ దేశవ్యాప్తంగా ఆకర్షించబడి ఒక మనిషి 30 ఏళ్ల పాటు ఇక్కడ కేవలం తెలంగాణ ప్రాంతం మాత్రమే కాదు, దేశవ్యాప్తంగా మాదిగ జాతి అణచబడుతున్నటువంటి తీరును, తర్వాత ఎక్కడైతే వివక్ష ఉన్నదో, ఎక్కడైతే అన్యాయం ఉన్నదో, ఎవరికైతే నష్టపోతున్నదో ఆ వర్గాల వైపు నిలబడి గొంతు విప్పి తన 30 ఏళ్ల జీవితాన్ని, సర్వస్వాన్ని కోల్పోయి ఇవాళ నిలబడి చివరికి అంతిమ విజయం సాధించే సందర్భం లోపల కుట్రలు జరుగుతున్నప్పుడు మౌనంగా ఎవరన్నా ఉన్నారంటే అది బుద్ధిజీవుల సమంజసం కాదనే సందర్భంగా తెలియజేస్తూ బాధ్యత కలిగిన వాళ్ళంగా, స్పృహ కలిగిన వాళ్ళంగా, సోయగలిగిన వాళ్ళంగా ఇవాళ సప్పండ వర్గాలతో కలిసి రేపు లక్ష డప్పుల్లో ఖచ్చితంగా నేను ఒక మైనారిటీ బిడ్డగా కూడా చెప్తా ఉన్నా, పీరీల పండుగ జరిగినప్పుడు డప్పు లేకుండా పీరీల పండుగ జరగలే. మా ఇండ్లలో ఏదైనా ఉరుసు ఉత్సవాలు జరిగినప్పుడు డప్పు లేకుండా జరగలే. ఇట్లాంటి అనేక సందర్భాల్లో మాకు తోడుగా నిలబడి మా ఆనందాల్లో, మా కష్టాల్లో నిలబడినటువంటి ఆ డప్పుకు తోడుగా 7వ తారీఖున హైదరాబాద్లో ఖచ్చితంగా మైనారిటీలు కూడా డప్పుతో వచ్చి ఈ ఎంఆర్పిఎస్ న్యాయమైన పోరాటానికి మద్దతుగా నిలుస్తామని సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం.